ప్రభు యేసు క్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా మనను కాపాడి మనను పరిశుద్ధపరచు యేసు ప్రభు మన కొరకు ఉండగా మనకు భయము లేదు, ఆందోళన లేదు, కష్టం లేదు. ఈనాడు తల్లి శ్రీ సభ పునిత మగ్దలేన్ మరియమ్మ పండుగను ఘనంగా కొనియాడుతుండగా మనం ధ్యానించవలసిన ఒక అంశం, దేవుడి వలన మన్నింపబడలేని పాపం లేదు, దేవుడి వలన మార్చబడలేని పాపాత్ముడు లేడు. ఆయన కరుణ, ఆయన దయ, ఆయన కృప మనల్ని కాపాడుతుంది. హల్లెలూయా. కనుక ఈ ఆరాధనలో మీరందరూ కూడా మోకరించి దేవుని మీ హృదయంలో ఆహ్వానించుకొని నేను పాడుతున్న పాటను మళ్ళీ కూడా మీరు తిరిగి పాడవలసిందిగా ప్రేమతో పిలుస్తున్నాను. హల్లెలూయా. ప్లీజ్ జాయిన్ విత్ మీ ఇన్ సింగింగ్. ఆఫ్టర్ మీ యూ ఆల్సో జాయిన్ విత్ మీ రిపీటింగ్ ద హల్లెలూయా హోసానా సాంగ్ టు ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కెన్ వి ఆల్ టుగెదర్ సింగ్ హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా. రాజాది రాజునకు హల్లెలూయా హోసానా, దేవాది దేవునకు హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా. చప్పట్లు కొట్టి పాడుదాం హల్లెలూయా హోసానా, ఆనందముతో పాడుదాం హల్లెలూయా హోసానా, స్వరము ఎత్తి పాడుదాం హల్లెలూయా హోసానా, స్వరము ఎత్తి పాడుదాం హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హోసానా హల్లెలూయా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా హోసానా. స్తోత్రం ప్రభు. మహిమైకి పాత్రుడైన దేవా, ఈ ఆరాధన వేళలో మనసు పూర్తిగా నీ పాదముని పట్టుకొని మేము ఆరాధిస్తున్నాం. మీ ముందు మోకరించి మేము స్తుతిస్తున్నాం. చేతును పైకి లేపి మేము గణపరుస్తున్నాం. మా స్వరమును మీకు అర్పించి మేము స్తుతిస్తున్నాం. ఓ నా దేవా, మా మొరను ఆలకించు ప్రభువా, మా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా కన్నిటిని తొడచే ప్రభువా. ఈనాడు నీ అభిషేకముతో మమ్మల్ని నింపుమయ్యా. నీ మన్నిప్పును నిశ్చయమును మాకు ప్రసాదించు, నీ రక్షణ్యముని మాకు ప్రసాదించు. ఈ ఆరాధన మాకు ఆశీర్వాదంగా ఉన్నట్లుగా చెయ్యి యేసు ప్రభు. ఈ ఆరాధనను ఎవరెవరు అర్పిస్తున్నారో వారందరి మీద నీ అభిషేకముని కుమ్మరించు. ఈనాడు మాతో ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో దైవ శక్తి ఈ క్షణమే దిగివచ్చునుగా. ఆరాధనలో పాల్గొని మోకరించి స్తుతిస్తున్న బిడ్డల మీద నీ పరిశుద్ధ అగ్ని దిగివచ్చునుగాక. అయ్యా, నీ దగ్గరకు మాత్రం కాదు, దూరానికి దేవుడు కనుక, ప్రపంచమునకి అన్ని చోట్ల ఉన్న సర్వాంతర్యామి కనుక
ఈ ఆరాధనలో పాల్గొంటున్నప్పుడే ప్రతి ఒక్క వ్యక్తులు వ్యాధులు తాకపడి విడుదలను దయచేయమయ్యా. ప్రతి ఒక్క కుటుంబంని తాకి సమాధానం దయచేయమయ్యా. ప్రతి ఒక్క పాపాత్ముడని తలంచుకొని వారిని, పాపంలో చిక్కుకొని లేవలేని వారిని నీ హస్తం తాకి వారిని లేపునుగాక. యేసయ్య, నీ పరిశుద్ధ రక్తం ప్రతి ఒక్కరి మీద పోయబడునుగాక. యేసు స్వామి, నీ వాక్కు వారిని తాకునుగాక. నీ పరిశుద్ధ స్వరం వారి చెవిలో వినిపింప చెయ్యమయ్యా. పరలోకం నీ సంపాదించి ఉంచి ఉన్నావని సత్యమును, నిన్ను నమ్ముతున్న వారికి, నీ ద్వారా కడుగపడుతున్న వారికి పరలోకం సొంతమవుతుందని సత్యమును ప్రకటించుమయ్యా. వెంబడించిన మీ బిడ్డలకు ఆనాడు ఆశీర్వాదం ఇచ్చితివే. ఈరోజు నిన్ను వెంబడిస్తున్న మా మీద కరుణ చూపించు. నూతన ఇశ్రాయేలైన మీద మా మీద నీ అభిషేకముని కుమ్మరించుము ప్రభు. యేసుస్వామి, నువ్వు తప్ప మాకు ఒక దేవుడు లేదని ప్రకటిస్తున్నాం. నువ్వే నా ప్రభుడవని, రానున్న కాలం మేము ఉన్నంత వరకు మిమ్మే స్తుతిస్తామని, మేము నా కుటుంబం మిమ్మే ఆరాధిస్తున్నామని మాట ఇచ్చి నిన్ను ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ సమయమున మమ్మల్ని ఆశీర్వదించి నిలుపుమయ్యా, మమ్మల్ని కాపాడుమయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధించేదం, గణపరచేదం, సత్ప్రసాదనాదుని ఆరాధించేదం, స్తుతించేదము, గణపరచేదం, సత్ప్రసాదనాదుని ఆరాధించేదం, స్తుతించేదము, గణపరచేదం, సర్ప్రసాదనాదుని ఆరాధించేదం, విడుదలనిచ్చే దేవుని ఆరాధించేదం, విముక్తి నొసగు దేవుని ఆరాధించేదం, విడుదలనిచ్చే దేవుని ఆరాధించేదం, విముక్తి నొసగు దేవుని ఆరాధించేదం, విమోషించు దేవుని ఆరాధించేదం, వరములనిచ్చే దేవుని ఆరాధించేదం, స్తుతించేదము, గణపరచేదం, సత్ప్రసాదనాదుని ఆరాధించేదం, స్తుతించేదము, గణపరచేదం, సత్ప్రసాదనాదుని ఆరాధించేదం, పరలోక మన్నాను ఆరాధించేదం, పరలోక అప్పమును ఆరాధించేదం, పరలోక మన్నాను ఆరాధించేదం, పరలోక అప్పమును ఆరాధించేదం, జీవజలం యేసుని ఆరాధించేదం, జీవాధిపతి యేసుని ఆరాధించేదం, జీవజలం యేసుని ఆరాధించేదం, జీవాధిపతి యేసుని ఆరాధించేదం, స్తుతించేదము, గణపరచేదం, సర్వసాధనాదుని ఆరాధించేదం, స్తుతించేదము, గణపరచేదం, సర్వసాధనాదుని ఆరాధించేదం, సర్వసాధనాదుని ఆరాధించేదం. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని రుచి చూడలేని వాడు దేవుని రుచి చూడటకు మునుపు దేన్ని రుచి చూశారో అదే శాశ్వతం, అదే నిరంతరం, అదే మంచిని అనుకుంటారు. బిఫోర్ someone taste God, if they taste something else,
and they will think that was the real one, and they will remain there. But in the scripture, Jesus Christ calls everyone, who are all thirst, come to me and drink the water that I want to give to you. The living water. Book of Gospel of St. John chapter 4. When you read, Jesus was calling Samaritan woman for the conversation and about to give the living water. And he was mentioning John chapter 4. Shall we turn the page? I will give the living water. Praise the Lord. I will give you drink of the water. You never will be thirsty. The water that I will give will become in them a spring of water gushing up to eternal life. నువ్వు త్రాగిన నీళ్ళు, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, నువ్వు త్రాగిన నీళ్ళు దాగం తీర్స్తుంది అని నీ తలంచిన నీళ్ళు మళ్ళీ నీకు దాగం కనిపిస్తుంది. అందుకే ఒక్క భర్తతో ఆగవలసిన నువ్వు, తృప్తి పొందవలసిన నీవు ఇప్పుడు 5గురితో జీవించావు. ఇప్పుడు జీవిస్తున్న వ్యక్తి కూడా, నీతో ఉన్నవాడు కూడా నీ భర్త కాదని. సాధారణంగా మన ఏ అలవాటం, ఏ విషయం మనకు తృప్తి ఇస్తుంది అని మనం తిని త్రాగి దానికి బానిసలుగా మారిపోయామో అది నిజం కాదని, అది ఒక మాయ అని, నిజమైనది యేసు ప్రభులో ఉన్నదని ఆయన సమార్య స్త్రీ పిలిచి, ఆ కాన్వర్సేషన్ మొత్తం కూడా యేసుక్రీస్తు జీవజలం ఇచ్చినట్లుగా ఎక్కడ కూడా రాయపడలేదు. ఆమె యేసయ్యతో మాట్లాడినప్పుడే, తన పాప జీవితమును యేసయ్య తెలియపరిచినప్పుడే, ఆమెన అంతరంగమును యేసుక్రీస్తు తెలియపరిచినప్పుడే ఆ జీవ నది, జీవజలం ఆమెలో ప్రవేశించింది అని మనం విశ్వసించగలుగుతాం. ఎందుకనగా ఆమె యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఆమె తెచ్చిన పాత్రమును ఆ బావి దగ్గరనే ఉంచి వెళ్ళిపోయింది. గ్రామమంతా వెళ్ళి మెస్సయ్యని చూశాను, మీరు కూడా చూడండి వచ్చి తీసుకొని వచ్చింది. కనుక జీవజలమన్నది మన కన్నుకు చూస్తున్న ఒక నీళ్ళు కాదు. యేసయ్య ఒక ఆత్మతో మాట్లాడుతున్నప్పుడే, దేవుని వాక్కు ఒకరు వింటున్నప్పుడే, దేవుని వాక్కుని ఒకరు గ్రహిస్తున్నప్పుడే, దేవుడు ఒక వ్యక్తిని పాపం కూర్చి చెప్తున్నప్పుడు, తెలియపరుస్తున్నప్పుడు దానిని అంగీకరించి అవునయ్యా నేను ఈ పాపంలో ఉన్నానని ఒప్పుకుంటున్నప్పుడే, పశ్చాత్తాపడుతున్నప్పుడే యేసుక్రీస్తులో జీవం ఉన్నది, రక్షణమున్నది విశ్వసించి ఆయన అంగీకరిస్తున్నప్పుడే ఆ నిమిషంలోనే ఆ జీవజలం మనలో ప్రవేశిస్తున్నది యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూడవచ్చు. Dear children of God, the entire chapter, John chapter 4, the entire chapter, Jesus meets Samaritan woman. He spoke and reveals her hidden life. And there was no reference is given that Jesus gave something to her as a visible one. But she received the blessing or the living water. She was filled with the joy. She left the jar near the well and went to the village. He called all the people, telling them, I met the Messiah. He spoke and he revealed all the things of my hidden life. You also come and meet the Messiah. So from here, God is teaching, in filling with the living water, it is not the visible thing. First of all, when Jesus meets us, or when we are sick or meeting Jesus, the conversation begins. Jesus speaks to our soul. We recognize and we accept the Jesus words. And when we reveal our hidden life to Jesus, when we accept our sinful life to Jesus, and Jesus says, now your sins are forgiven. You believe your sins are forgiven. The soul, when it is believing, God is forgiving my sins, revealing all the things, accepting Jesus as a Messiah, decided to not to remain in the old life, hungering for the redemption of Jesus, the anointing already flows. That's why some of the people will say, is it after Jesus visited Zacchaeus' house
that he got converted? And some of the scholars says no. The moment when he decided to see Jesus, that moment onwards is already the living waters pushing him or pulling him towards Jesus. That living water asked him to climb on the sycamore tree and asked him to call Jesus to his home, asked him to sacrifice all the things, to repent for his sins. And Jesus proclaimed among all the people that redemption has come to this house today. దైవ జనులారా, జక్కయ్య ఎట్లా రక్షణ పొందాడు? యేసుక్రీస్తు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాతనా? లేదు. కొంతమంది బైబిల్ని వివరిస్తున్న వారు అంటున్నాడు, ఆయన ఎప్పుడు తన డబ్బు, తన పాపం ఆయనకి నెమ్మది ఇవ్వలేదు, యేసు ప్రభుని చూడాలని తలంచాడో ఆ నిమిషంలోనే జీవజలం ఆయనలో ప్రవేశించి యేసు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు నేను ఎవరైనా ఏమార్చినా, ఎవరైనా మోసగించినా అన్నిటి కూడా తిరిగి ఇస్తాను, నేను అన్నిటిని కూడా సరిచేస్తానన్నాడు. అప్పుడు సంపూర్ణంగా రక్షణ మీ ఇంటికి వచ్చింది అని యేసయ్య పలుకుతున్నాడు. కనుక ఈనాడు ఆరాధనలో మనం పునీత మగ్దలేన్ మరియమ్మ పండుగను కొనియాడుతున్న దినమున రక్షణ్యానికి మనం ఏమి చేయాలని పూజలు మనం విన్నాం. కానీ ఇప్పుడు ఒక చిన్న టాపిక్ ద్వారా దాన్ని మనం వింటాం. గాడ్ అండ్ సోల్, నథింగ్ ఎల్స్. గాడ్ అండ్ సోల్, నథింగ్ ఎల్స్. మనం చదువుతాం రోమేర్ 8వ అధ్యాయం 31వ వచనం. రోమన్ చాప్టర్ 8 వర్స్ 31. పౌలు గారు ఈ మాటను పలుకుతున్నాడు. నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ గాడ్. ఏమి కూడా దేవుని నుండి నన్ను వేరుపరచలేదు. ఈ మాటను పలుకుతున్న పౌలు గారు సౌలుగా ఉన్నంత వరకు ఈ టేస్టెడ్ ద లా. చట్టం అంటే ఆయనకి రుచి చూశారు. ఈ స్టడీడ్ అండర్ గమాలియల్ని గురువు దగ్గర నేర్చుకున్నాడు. ఆయనకి లా మీద, చట్టం మీద దాహం ఉంది, రుచి చూచాడు. చట్టంని పాటించటంని ఆయనలో ఒక ఆశ కలిగింది. అందుకే మునుపు మాటలో పలికిన, నీ వేరు ఒక విగ్రహంని రుచి చూశావు, వేరు ఒక పాపంని రుచి చూశావు, వేరు ఒక కార్యంలోని రుచి చూశావు, అది నీకు నచ్చింది, తృప్తి ఇచ్చింది అని అనుకొని ఉంటున్నావు. నీ ఆత్మ దాగం ఇంకా తీరలేదు. నిజమైన దాగం తీర్చు యేసు ప్రభు సమార్య స్త్రీని పిలిచినట్లు, జక్కయ్యని పిలిచినట్లు ఈనాడు నిన్ను పిలుస్తున్నాడు. ఒక్కసారి నా వైపు రా, టేస్ట్ అండ్ సీ, ఐ హ్యావ్ ద లివింగ్ వాటర్, యు డ్రింక్ ఇట్ అండ్ సీ. The water what you drank or what you are drinking will create thirst in you. నీ త్రాగుతున్న, నీ చేస్తున్న క్రియలు ఆగిపోవదు. అది నీలో ఇంకా ఆశను కలిగింపచేసి ఒక్క వ్యక్తితో నీ ఉండవు, కొద్ది డబ్బుతో నీ సాటిస్ఫై అవ్వవు, నీ పోతూనే ఉంటావు. నీ జీవితం దేవుని నుండి దూరం అవుతుంది. కొద్దిగా నా జీవ జలమును నీ పొంది చూడు, త్రాగి చూడని సిలువలో వేలాడిన యేసు ప్రభు తన హృదయమును తెరచ ఉంచినప్పుడు అక్కడి నుండి రక్తము, నీళ్లు కూడా ప్రవహించినది. ఎస్ఏకిల్ గ్రంథంలో మనం చూసినట్లు బలిపీఠము నుండి, దేవాలయం నుండి జల ప్రళయం, ఊరంతా వెళ్ళిపోయింది మాట. ఆ ప్రవక్త చుక్క నీళ్ళను బలిపీఠం నుండి చూసేవాడు. తర్వాత యాంకిల్ లెవెల్, మోకాల్ లెవెల్, నడుము, తర్వాత షోల్డర్ లెవెల్, తర్వాత మునిగి ఈత కొట్టినట్లుగా, అయ్యా నీలో మునిగి నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాను అంటున్నాడు. కనుక దైవజనులారా, కొద్దిగా దేవుని అభిషేకం పొందటం వలన మనం అన్నిటినీ పొందినట్లుగా మనం అనుకోకూడదు. ఎక్స్పీరియన్స్ కమ్స్ బై ప్రాక్టీసింగ్. అట్లనే అభిషేకంలో ప్రతిరోజు మనం ఎరగాలంటే ఒక పాట పాడి ఒక 5 నిమిషం స్తుతించటం కాదు. రోజు మనం ప్రార్థన అధికం చేసి దేవునితో మనకున్న సంబంధమును అధికరించుకొని, యాంకిల్ లెవెల్ సరిపోవద్దు దేవా, మోకాల్ లెవెల్ సరిపోవద్దు దేవా, నేను నీలో మునిగిపోవాలి. సముద్ర ఒడ్డులో నిలబడి ఆ నీళ్ళు వచ్చిన పాదంని తాకి వెంటనే సముద్రం నాకు తెలుసని చెప్పకుండా ఆ సముద్రంలో నేను మునగాలి. ఆ సముద్రం నుండి ముత్యముని నేను తీసుకొని రావాలి. హల్లెలూయా, యేషువా వందనం. కనుక ఈనాడు ప్రత్యేక విధంగా మనం ధ్యానించవలసిన విషయం గాడ్ అండ్ సోల్, నథింగ్ ఎల్స్. దేవా,
నన్ను నీలో నుండి వేరుపరిచే కార్యం ఏమీ లేదు. మనం రుచి చూసిన కార్యం అక్కడే మనం ఆగిపోతున్నాం. నిజమైన ఒక దేవుడు ఉన్నాడు, నిజమైన ఒక జీవజలం ఉన్నది, నిజమైన సమాధానం ఉన్నది. యేసు ప్రభు పదే 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 నేను అయం 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 నేను అని చెప్పిన పదం బైబిల్లో ఎన్నోసార్లు ఉన్నాయి. దానిలో ముఖ్యమైన కొన్ని పదాలు నేను పలుకుతున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఐ ఎమ్ ద వే, ఐ ఎమ్ ద ట్రూత్, ఐ ఎమ్ ద లైఫ్. ఇప్పుడు వరకు ఎన్నెన్నో దారి సరిని అనుకున్నావు. యేసయ్య వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటున్నాడు. నేనే పరలోకం నుండి వచ్చి దిగి వచ్చిన నిజమైన ఆహారం అంటున్నాడు. నేనే మంచి కాపరి అంటున్నాడు. నేనే పరలోకానికి ద్వారం అంటున్నాడు. నేనే లోకానికి వెలుగు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే తండ్రి, అయం హూ అయం అని ఆ చెప్పినవాడు, నన్ను చూసినవాడు దేవుని చూసినట్లే. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. కనుక యేసయ్య భూమిలో వచ్చినది ఇప్పుడు వరకు మీరు ఎక్కడెక్కడ ఆగిపోయారో, ఏ విగ్రహంతోనే ఆగిపోయారో, ఏ అలవాటంతో ఆగిపోయి నాకు వేరు రక్షణం లేదు అంతేనా అనుకుంటున్నావో, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వచ్చి ఇది కాదు బిడ్డ, దేవుని వెదకుతున్న వారికి దెర్ ఇస్ నో ఎండ్, ఓన్లీ బెండ్. వెన్ యూ బిలీవ్ జీసస్ క్రైస్ట్, ద న్యూ వే ఈజ్ స్టార్టెడ్ ఫర్ యూ. నీకు కొత్త జీవితం మొదలవుతుంది. ఈ మగ్దలేనే మరియమ్మకి ఇదే కార్యం జరిగినది. నేను పాపాత్ముడిగా మారిపోయాను, అందరూ వాడుకుంటున్న ఒక వస్తులాగా మారిపోయాను. ఆమె తలెచ్చింది. కానీ యేసుక్రీస్తులో ఆమె పాదమును, యేసు పాదముని కడిగిన తర్వాత ఆ యేసయ్య అన్నాడు, నీ నన్ను అందరికంటే ప్రేమించావుగా, నీ చేసిన ఈ ప్రేమకు ప్రతిఫలముగా నీ పాపం క్షమింపబడుతుంది. ఎక్కడెక్కడ సువార్త బోధింపబడుతుందో అక్కడ అన్ని చోట్ల నీ చేసిన కార్యం కూడా బోధింపబడునని అందరి ముందు ఆమె పాపం క్షమింపబడిందని, ఆయన పాపంని మన్నించే దేవుడు అని, అధికారం కలిగిన వాడని ఆ రోజు ఆమెను విడిపించాడు. ఆ నిమిషం నుండి ఆమె చరిత్రం చదివినవాడు నేను. ఆమె వస్త్రం అన్నీ కూడా చాలా అట్రాక్షన్ ఉంది మాట. అది అన్నిటి కూడా కాల్చివేసి తన అక్క మార్తమ్మ వస్త్రంను ధరించుకొని ఎన్నెన్నో దబస్సు చేసిందన్నమాట. ఎన్నెన్నో విధానం దబస్సు చేసి యేసుక్రీస్తుని వెంబడించుకొని ఆమె యేసుని వెనక్కి వెళ్ళినప్పుడు ఆమెతో సహవాసం ఉండిన పాత ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరూ ఓయ్ ఇప్పుడు కూడా నిన్ను రాణిలాగా చూసుకుంటామంటే పిలిచేవాడు. మేము సరిపోలేదని వారితో వెళ్తున్నావని శిష్యులతో కలిపి వారు మాట్లాడేవాడు. మగ్దలేనే మరి ఏ మాటను పలుకలేదు మాట. ఆమెతో ఉన్న స్త్రీలందరూ కూడా యేసయ్య దగ్గర వెళ్ళి ఆమెను ఓదార్చవచ్చుగా. చీకటి నుండి, బురద నుండి వెలుగుకు, సత్యమునకు వచ్చిన ఆమెకు మీరేమైనా ఓదార్పివచ్చుగా, లేదంటే ఆమె మనసు విరిగి మళ్ళీ వెనక పడిపోతుందని చెప్పాడు మాట. ఇప్పుడు యేసుప్రభు అన్నాడు మాట, ఆమె రక్షణని తెలుసుకున్నది, నిజమైన ఆనందమును నాలో కనుకొన్నది, ఎప్పుడు కూడా వెనక పడదు. ఎందుకనగా నా జీవజలం ఆమెలో ప్రవహిస్తున్నది. హల్లెలూయా, యేసువా వందనం. అందుకే ప్రసంగంలో పొద్దున కూడా విన్నాము, పాపంలో పడిపోయిన, పాపం నుండి లేచిన అమ్మ మగ్దలేనే మరియమ్మ మళ్ళీ పడిపోలేదు. మత్తయి మరి ఒక్కసారి సుంకం ట్యాక్స్ కలెక్టర్గా పోట్లే. ఏ పాపాత్ముడు ఎవరెవరు యేసుక్రీస్తుని దర్శించారో వారు సంపూర్తి పొందాడు. జక్కయ్యకి ఇంకా డబ్బు అవసరం లేదు, సమార్య స్త్రీకి ఇంకా పురుషుల అవసరం లేదు, మత్తయ్య గారికి ఇంకా డబ్బు అవసరం లేదు, పేదురు యోహానికి పడవ అవసరం లేదు, వల అవసరం లేదు, తల్లిదండ్రులు అవసరం లేదు. విలువైన ఐశ్వర్యం కనుకొంటిని నీలో దేవా కనుకొంటిని, ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకము,
స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. స్తుతి మహిమ ఆరాధనా సదా నీకే ఆరాధనా. హల్లెలూయా. ఇక్కడ పొలములో ముత్యం కనుక్కున్నాడు మాట. ముత్యం కనుక్కున్న తర్వాత, ఆ పొక్కిషంని కనుక్కున్న తర్వాత దానిని పొందుటకు తనకు ఉన్న అన్నిటినీ కూడా అమ్మేసి ఆ పొలముని కొనుక్కున్నాడు. ఎందుకనగా పొక్కిషం ఉన్న పొలమే నాకు సొంతమైన ఆ పొక్కిషం నేను కోల్పోను కదా. యేసు ప్రభు పొక్కిషం అంటవాడు. ఎవరెలా త్రాగుతున్నారో, నేను ఆపకుండా పోతున్నానన్నావో వస్తున్నారు, వచ్చండి, వచ్చి యేసయ్య పాదం పడండి. ఎటువంటి బలహీనంలో ఉండినా కూడా 2 కొరింథీ 12:9 నా కృప చాలు అన్నాడుగా. యేసయ్య పాదంని పట్టుకో, నమ్ము. ఇదే దేవాలయంలో ఎన్నెన్నో శ్రమలలో, ఎన్నెన్నో బాధలో, చివరిగా 21 సంవత్సరంగా వ్యాధిలో ఉన్నవాడు కూడా యేసయ్యాని వచ్చి స్తుతించి ఆరాధించి ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని కన్నీరు కార్చిన వాడు గంభీరముతో తిరిగిపోయిన సంఘటనలు జరిగి ఉన్నాయి. క్రైస్తవ బిడ్డలకి మాత్రం కాదు, అన్యులకు కరుణ చూపించి ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. కనుక దైవజనులారా, నీ ఎక్కడ ఉన్నావో, దేనిని నిజమని అనుకున్నావో అక్కడ ఉండినా కూడా నీ ఆత్మ తృప్తి పొందలేదు కనుక దాటిరా, యేసు ప్రభు దగ్గర రా. మనం చదువుదాం. రోమేర్ 8:38 I am convinced that neither death or life, neither angels or demons can separate me from the Lord. I convinced. మనసు మారటకు ఒకటి మనకు కావలసినది హృదయ పరివర్తన. అది చెరిపోవదు. కన్విక్షన్, నిర్ణయం తీసుకున్నా. I decided. ఇదిలే మనం మిస్ అయిపోతున్నాం. పరిశుద్ధంగా గట్టి అయిన ఒక ప్రతిజ్ఞను తీసుకొని, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఈ అనుభవం, ఇట్లాంటి ఒక గట్టి విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ప్రాణం కంటే దేవుని ప్రేమిస్తున్నప్పుడే, జీవితం కంటే దేవుని ప్రేమిస్తున్నప్పుడే. నా ప్రాణం కంటే, నా జీవితం కంటే దేవుని ప్రేమిస్తున్నప్పుడే దేవుని కొరకు నిలబడగలుగుతాను. నేను ఇప్పటి వరకు ఎవరెవరితో సహవాసం ఉంచుకున్నానో, ఏదేది నాకు సంతోషం ఆనందం కలిగింప చేస్తున్నానో దానిని వదిలి యేసుక్రీస్తులో మహిమను పొందగలుగుతాను. అందుకే పౌలు గారు ఐ కన్విన్స్డ్. ఏ దేవదూత, ఏ దెయ్యం, ఏ రాజు, ఎవరు కూడా దేవుని నుండి నన్ను వేరుపరచలేదు మాట. హల్లెలూయా, యేషువా వందనం. అదే రోమేర్ 8:38 పౌలు గారు ఒక రహస్యం పలుకుతున్నాడు. లవ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా తెలియపరచబడిన తండ్రిని ప్రేమ. చాలా దేవతలను ఆరాధిస్తున్నవాడు, విగ్రహాన్ని ఆరాధిస్తున్నవాడు, వారు అనుభవిస్తున్నాడు అని చెప్పుతున్న ఒక ప్రేమ మాయ. పరలోకముని భూలోకముని సృష్టించిన యెహోవా దేవుని నిజమైన ప్రేమ ఈ ప్రపంచమునకు ఒక వ్యక్తి ద్వారా చూపించబడినది, అనగా అది యేసు ప్రభు ద్వారా. కొలొస్సీయులు 1:27 ప్రకారం ఈ యేసు ప్రభు ఆ ప్రేమను మనకు అందించి మనలో జీవిస్తున్నాడు. ఈ యేసు ప్రభుని మనం పొందిన ఆ తండ్రిని ప్రేమను పొందినట్లే ఆ తండ్రి మీద మనకు ఒక పెద్ద ప్రేమ కలుగుతుంది. అది యేసుక్రీస్తులోనే. దెర్ ఇస్ నో సల్వేషన్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, because the God's love is poured into our heart through Jesus Christ. No prayer, no intention, we are praying to Jesus Christ. Through Jesus Christ I am praying to God. Through Jesus Christ I am receiving the blessing.
యేసుక్రీస్తు నామములో నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు ద్వారా నేను పొందుకుంటున్నాను. కనుక మధ్యవర్తి అయిన యేసు ప్రభులో తండ్రిని ప్రేమ, తండ్రిని ఆశీర్వాదం అన్నీ మనం పొందుకుంటాం. కనుక జీసస్ ఈస్ నెసెసరీ ఫర్ సాల్వేషన్. వితౌట్ జీసస్ దెర్ ఈస్ నో సాల్వేషన్. Without Jesus, nobody can enter into heaven, or no one can go to the Father, because He made the way by His own death. God raised Him and He is sitting at the right side of the Father. నిన్నటి రోజు కూడా మైకేల్ అనే ఒక నా సహోదరు ఫ్రెండ్ అంటున్నారు, స్ట్రైట్ అవే ఐఎమ్ కాలింగ్ గాడ్ ద ఫాదర్. When Jesus came, when God the Father said, listen to Him, obey to His voice, you should obey to your voice. You are not more than Jesus Christ. And through Jesus Christ only you should go. No one go to the Father except me. దైవ జనులారా, క్రైస్తవ బిడ్డలారా, యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముతున్నామంటే, ఒక్కవైపు ఆయన దేవుని కుమారుడు, ఇంకా ఒకవైపు రోమేరు 8:38 ప్రకారం లవ్ ఆఫ్ గాడ్ which is poured into our heart through Jesus Christ. తండ్రిని ప్రేమ మనకి యేసుక్రీస్తు ద్వారా చూపింపబడినది. కీర్తనలు 119:70 మై సోల్ కన్స్యూమ్డ్ విత్ లాంగింగ్ ఫర్ గాడ్. ప్రార్థనలో, ఆరాధనలో ఉన్నప్పుడు మీకు ఒక రకమైన ఒక అనుభవం కలుగుతుందండి. మీ అందరికీ అనుభవం ఉంటుంది. ఇదే చోటకి వెదవరాని ఒక హిందూ సహోదరి వచ్చినది. ఇప్పుడు క్రైస్తవ బిడ్డలుగా మారి 2 కొడుకుల్ని పెంచి స్థిరముగా నిలబడుతున్న స్త్రీ భర్తను కోల్పోయి ఏంట్రా జీవితం ఇదని అత్తమ్మ ఇంటి నుండి ఒక పైసా ఇవ్వకుండా వెళ్ళకొట్టాయన్నమాట. ఎక్కడ ఉండాలని తెలియలేని సమయంలో ఈ ప్రార్థనకి వెళ్ళవచ్చుగా, నేను వేరు మతం ఎట్లా ఇక్కడ రావచ్చని, కానీ వచ్చి కూర్చుంది. ఈ ప్రార్థన పాడుతున్న విధానం, హల్లెలూయా, ఇది అన్నీ కూడా ఏమి నచ్చలేదు మాట. 1 గంట అటు ఇటు పోదామా లేదని చివరి ఆశీర్వాదంలో అభిషేక ప్రార్థన కొరకు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆమె మీద చల్లని ఒక గాలి వచ్చింది మాట. ఆమె శరీరం అంతా చల్లగా మారి, గాయం మారి, భయం మారి, యేసుక్రీస్తు దిగి వచ్చాడని నేను అనుకుంటున్నాను ఫాదర్. ఆ రోజు నుండి ప్రార్థనలో పాల్గొనటం అంటే నాకు దాహం, స్తుతి ఆరాధన అంటే నాకు దాహం, దేవునికి స్తుతి పాడాలంటే నాకు సంతోషం, ఇంకా మీ వాద్యముతో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్తో దేవుని స్తుతించాలంటే నాకు సంతోషం, ఆనందం. ఎందుకనగా ఆరాధన సమయం అభిషేక సమయం, ఆరాధన సమయం దేవుని అనుగ్రహం మనం పొందుతున్న సమయం. ఇది ఆరాధన సమయం. ఆయన తన ప్రేమను మన హృదయంలో పోస్తున్న సమయం. నేను నా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రేమ మాట నా హృదయంని తాకుతుంది. నన్ను యేసయ్య ముందు కూర్చుంటున్నప్పుడు ఎంత ప్రేమతో నన్ను నింపుతాడు. అది యేసయ్య ప్రేమ మాత్రం కాదు, యేసయ్య ద్వారా మనకు ఇవ్వబడుతున్న పరలోక తండ్రిని ప్రేమ. హల్లెలూయా. మై సోల్ కన్స్యూమ్డ్ విత్ లాంగింగ్ ఫర్ గాడ్. కన్స్యూమ్డ్ అంటే ఒక అర్థం ఏంటి తెలుసా? ఒక నిప్పు ఉందని అనుకోండి, ఒక కర్రని మీరు వేస్తున్నారంటే ఆ కర్ర కూడా నింపుగా మారిపోతుంది మాట. కన్స్యూమ్ అన్నది మనం దేవునిలో కలిసిపోవటం. చిన్న నది పోయి సముద్రంలో కలిసిపోయినట్లుగా దేవుడు మనతో కలిసిపోవటం, నా ఆత్మ దేవునిలో కలిసిపోవటం. కనుక కీర్తనకారుడు అంటున్నారు, మై సోల్, నా ఆత్మ దేవునిలో కలిసిపోయినదండి. కీర్తన 84:2 మై సోల్ లాంగ్స్ ఈవెన్ ఫెయింట్స్ ఫార్ ద కౌంటెస్ ఆఫ్ ద లార్డ్. యేసయ్యా, నా ఆత్మ నీ కొరకు దాగం కొని ఉన్నది. ఇంకా ఆ మాటకు తెలుగులో ఏం రాయబడి ఉన్నది కొంచెం చదవండి. కీర్తన 84:2 మై సోల్ లాంగ్స్ ఈవెన్ ఫెయింట్స్ ఫార్ ద కౌంటెస్ ఆఫ్ ద లార్డ్. అయ్యా, నువ్వు నన్ను స్మరిసం చేసుకోవాలని, నువ్వు నన్ను వశం చేసుకోవాలని, నీతో కలిసిపోవాలని నా హృదయం దాహమవుతుంది. హల్లెలూయా. యేషువా వందనం. ఒక సాధారణ చేప పట్టుకుంటున్న వ్యక్తి నది ఒడ్డులో ధ్యానం చేసిన ఒక గురువు దగ్గర వెళ్ళి, ఏం చేస్తున్నారు అయ్యా? రోజు ధ్యానం చేస్తున్నాం. ఏమవుతుంది? దేవుని చూడవచ్చు. అవునా, నేను కూడా చూడవచ్చా? నీ సాధారణమైన వ్యక్తి నీ చూడలేవయ్యా. ఎందుకు చూడలేదు? దానికి భక్తి చాలా అవసరం, పట్టుదల చాలా అవసరం. ఎందుకు? నేను కూడా చేస్తాను.
నీ పిలిచిన ఆయన రాదు. దానికి పరిపూర్ణంగా మనం సమర్పించాలి. మన ప్రాణం ఇవ్వటం కూడా మనం సిద్ధంగా ఉండాలి. అంతేనా అని ఆ గురువు చెప్తున్నప్పుడే ఆయన పోయి నదిలో మునగట్టుకు పోయాడు మాట. చనిపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కనిపించాలని ప్రార్థన చేసుకుని ఆయన మునిగాడు మాట. దేవుడు దర్శనమిచ్చాడు. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. మన ప్రాణం కంటే దేవుని ప్రేమించాలి. ఇంకొక వ్యక్తి దేవుని ఎట్లా పొందాలని అడిగినప్పుడు ఆ గురు ఏమేమో చెప్పి చూశారు, ఆయనకి అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? గురు ఆ వ్యక్తిని నీటి లోపలికి ముంచాడు మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీటి లోపలికి ఉన్న ఆయన వెంటనే నెట్టుకొని బయటికి వచ్చేసినప్పుడు గురు అన్నాడు మాట, ఎందుకు బయటికి వచ్చావు అంటే, నాకు ఊపిరి అందటలేదు, అందుకే బయటికి వచ్చిన. నీ నీటికి కింద ఉన్నప్పుడు మీకు వేరే ఏమైనా ఆశ వచ్చిందా? బంగారం కావాలని, కారు కావాలని, పెద్ద బిల్డింగ్ కావాలని, వేరే ఏమైనా ఆశ వచ్చిందా? అస్సలుకి లేదు. నాకు కావలసినది ప్రాణం మాత్రమే. నీటి కింద ఉన్నప్పుడు నాకు ప్రాణం మాత్రమే కావలసినది అని ఆయన పలికినప్పుడు ఆ గురు అన్నాడు మాట, అట్లనే దేవునిని నీ ప్రాణముగా వెదకిన నీ పైకి వచ్చి రాగలుగుతావు. దేవుని అన్నిటికంటే నీ ప్రేమించిన అన్ని శోధనలని రాగలుగుతావు. దేవుని అధికంగా ప్రేమించిన అన్ని బాధ నుండి కూడా నీ రాగలుగుతావు. హల్లెలూయా. నార్మల్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్ కేమ్ టు ద రిషి and he was asking, I want to see God, I want to experience God, what should I do? The rishi explained many things. He couldn't explain to him in a proper way, so he pushed the man head inside the river. That man, within a fraction of a second, it came out. He scolded the rishi, but the rishi asked, when you were under the water, what was your intention? Were you expecting money? Were you expecting any other position, car, building, something? That man said, no. When I was under the water, only I was expecting breath. Then the rishi said, when you love God like your breath, you can come out of any of your burdens, any of your sin, and any of your depression and any kind of sin. When you love God, when you keep God first, when you love God more than your life, you can come out. Hallelujah. Praise the Lord. Hallelujah. కీర్తన 63వ అధ్యాయం 1వ వచనం. ఓ గాడ్, యు ఆర్ మై గాడ్, యువర్ లవ్ ఇస్ బెటర్ దెన్ లైఫ్. దావీదు రాజా పదే ఈ మాటను పలికాడండి. నా ప్రాణం కంటే నీ ముఖ్యమయ్యా. చెప్పావా ఎప్పుడైనా? నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి నా ప్రాణముగా ఉన్నావయ్యా, నా ప్రాణముగా ఉన్నావయ్యా. హల్లెలూయా. ఎవరిని పాపం అధికంగా మన్నింపబడుతుందో వారు అధికంగా దేవుని ప్రేమిస్తాడు. ఇది దేవుడు చెప్పిన మాట. ఒకడు ఇంత అప్పు ఒక రాజుకి ఇవ్వాలి, రాజు అన్నిటిని కూడా మన్నించాడు. ఇంకొకరు కొద్దిగానే అప్పు ఇవ్వాలి, దానిని కూడా రాజు మన్నించాడు. ఇద్దరు మన్నింపబడ్డాడు. హూ విల్ లవ్ మోర్? ద కింగ్. And Jesus himself says, whose debt are more and it is forgiven, they will love more. ఈరోజు మగ్దలేనే మరియ పండుగను కొనియాడుతున్నాం. ఆమె ఎందుకు దేవుని అధికంగా ప్రేమించింది అంటే, నా పెద్ద పాపమును, ఎన్నో పాపలను దేవుడు మన్నించాడు. అందుకే దేవ సేవలో ఉన్నవాడు ఎవరినమని చూసుకోండి, ఒక వ్యాధి రూపమున, ఒక కరువు కట్క రూపమున, ఒక నష్టం రూపమున అందరూ అన్న త్రోసివేయబడి మరణ పరిస్థితికి పోయి ఎవరు లేదు ఏమి కూడా వారిని కాపాడలేదని పరిస్థితిలో ఎప్పుడు దేవుడు వారిని కాపాడుతారో ప్రతి క్షణం వాళ్ళకు గుర్తు ఉంటుంది, ఎక్కడి నుంచి దేవుడు నన్ను లేపాడని. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన,
యేషువా మహిమ. దావీదు ఎందుకు నా ప్రాణం 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 అన్నాడు? గొర్రెలను కాపరి అయిన నన్ను రాజుగా మార్చితివే దేవా. ప్రతిరోజు కొని ఆడాడు. ఇప్పుడు కూడా నా దైవజనులారా, నీ పాపంలో ఉండటకు బదులుగా దేవుని రుచి చూడు. కల్వారిలో ఆయన ప్రేమని చూడు. యేసు ప్రభు కల్వారిలో ఉండి వీళ్ళు పాపంని మన్నించమని ఆయన అడిగాడే, అది నీ కొరకు నా కొరకు కూడా. ఆయన మరణించినది నీ కొరకు నా కొరకు కూడా. లోకంలో చివరిగా పుట్టపోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన పరిహారం చేసి ఉన్నాడు కనుక ఆయనలో మనకు రక్షణ్యం, ఆయనలో మనకు విడుదల ఉన్నది. హల్లెలూయా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం, అట్ నైట్ మై సోల్ లాంగ్స్ ఫర్ యూ, మై స్పిరిట్ విత్ ఇన్ మీ సీక్ యూ. ఇది ఎవరు అంటున్నాడు? యెషయా ప్రవక్త అంటున్నారు. అయ్యా, రాత్రి ఆయన వెంటనే అందరూ కూడా దేనికో దాగముతో తిరుగుతున్నప్పుడు నా ఆత్మ రాత్రిలో కూడా నిన్ను వెతుకుతున్నాయా. ఇన్ ఎవ్రీ నైట్ వెన్ ఆల్ ద పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్, థింకింగ్ ఆఫ్ సంథింగ్, మై సోల్ ఈస్ లాంగింగ్. వెన్ ఐ కెన్ గో టు బెడ్ అలోన్, ఐ కెన్ స్టే విత్ గాడ్. మై స్పిరిట్ విత్ ఇన్ మీ సీక్స్ యూ. నా ఆత్మ నాలో నీ కొరకు తప్పిస్తున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేషువా వందనం. చివరిగా ఒక మాట పలికి మేము ముగిస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం, Those who come to me will not hunger, will not thirst. యేసయ్యతో వచ్చినవాడు, యేసయ్య దగ్గర వచ్చినవాడు సంపూర్ణమైన ఆయన అభిషేకం పొందుకుంటారు. వారు మరీ ఒక్కసారి లోకం సంబంధించిన నీళ్ళు కొరకు, అర్థం చేసుకోండి, లోకం సంబంధించిన నీళ్ళు కొరకు, లోకం సంబంధించిన వాళ్ళ కొరకు, లోకం సంబంధించిన సిరు సంపదల కొరకు తన ఆత్మను కోల్పోవరు. యేసుక్రీస్తులో సంపూర్ణం అవుతుంది. అన్నీ ఉంటుంది, లేకుండా అన్నీ లేకుండా పోవచ్చు. వారు ప్రభులో ఎప్పుడప్పుడు కూడా ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 55 మొదటి వచనం, ఆల్ దోస్ హూ ఆర్ హంగర్ కమ్ టు మీ. ఈనాడు యేసుక్రీస్తు ఈ మాటతో మనం పిలుచున్నాడు. మగ్దలేన మనం పిలిచాడు. ఆమె తనలో ఉన్నదన్నిటికి కూడా సమర్పించిన తర్వాత షీ టేస్టెడ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. కన్వర్షన్ ఇస్ నాట్ టర్నింగ్ పాయింట్ as such, but realizing that God has forgiven my sins. God has forgiven. ఆ పాపని దేవుడు మన్నించాడని మనం గ్రహిస్తున్న నిమిషం మనకు దేవుని ప్రేమను మనం రుచి చూడగలం. అది యేసు ప్రభులోనే మనం పొందుకోగలం. ఆయన దగ్గర పాపని ఒప్పుకుందాం, విడుదల పొందుకుంటాం. పాపం మనల్ని పట్టుకొని ఇప్పటి వరకు పీడించినది, ఆ విడుదలను పొందుకొని యేసు ప్రభులో ఆయన ప్రేమను రుచి చూస్తాం. God and my soul, nothing else, nobody can separate from me. Praise the Lord. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుని దీవెనలు పొందుకుంటాం. మన ప్రార్థనలన్నిటి కూడా సేకరించి యేసుక్రీస్తు నామంలో దేవుడికి తెలియపరచుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నం మాకి నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతు. మమ్ము శోధన యందు ప్రవేశింపడినవగా కీడును రక్షించండి. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు. నాలో నీ ప్రాణం ఉన్నంత వరకు, నాలో నీ ప్రాణం ఉన్నంత వరకు నీ
దైవజనులారా, ఈ కరోనా లాక్డౌన్ కాలమున మీరు ప్రార్థనకి బలిపూజకు దూరంగా మెల్లమెల్లగా అవ్వచ్చు. దేవుడికి లేకుండా మనం జీవించవచ్చు అని అనుకోవచ్చు. కనుక ఇది సైతాను మనల్ని దేవుని నుండి దూరం చేయం సమయం. ఇదే పరిస్థితిలో మన దేవుడికి దగ్గర కూడా రావచ్చు. by participating in the Holy Mass, in the adoration, as a family, you can join in the presence of God. So contribution, offertory are welcome, and your intentions can be written and sent through this WhatsApp number. May God bless us all.